ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ వెంట్రుకగా అదేవిధంగా మీ వెంట్రుకను రెండింటిని కలిపి ఈ యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు చదివి కాల్చి వేసినట్లయితే మీరు కోరుకుంటున్న స్త్రీ కనిపించిన ఎవరైనా సరే జీవితాంతం చనిపోయిన వరకు మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేదన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణ మంత్రాన్ని అదేవిధంగా తంత్రాన్ని ఈరోజు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అన్నమాట. ఈ వశీకరణ అనేది చాలా పవర్ఫుల్ గలది, శక్తివంతమైనది. ఒక రకమైన పద్ధతిలో వశీకరణలు అనేవి ఉండవండి, అనేక రకాలైన పద్ధతులు ఉంటాయి. ఎందుకంటే ఒక తంత్రశాస్త్ర ప్రకారం, ఒక మంత్రశాస్త్ర ప్రకారం, ఒక యంత్రశాస్త్ర ప్రకారం వశీకరణాలు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే మంత్రశాస్త్ర ప్రకారం ఒకే మంత్రాన్ని అన్ని రకాలుగా ఉపయోగించడం అన్నమాట. ఏంటంటే అనేక పద్ధతుల్లో, అనేక రకాలైన అనేక విధుల్లో, అనేక తంత్ర మంత్రాల ద్వారా వశీకరణలు అనేవి ఉపయోగిస్తారన్నమాట. ఈరోజు మీకు నేను తెలియజేసే వశీకరణ అనేది వెంట్రుకలతో వశీకరణ అన్నమాట. ఎట్లయినా సరే, ఏ లెక్కలైనా సరే ఒక స్త్రీ వెంట్రుకను మీరు సాధించారంటే ఆ యొక్క స్త్రీ జీవితాంతం మీ కాళ్ళ దగ్గర ఉండే విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా సింపుల్ వశీకరణ ప్రయోగం అన్నమాట. ఎందుకంటే స్త్రీలకి పురుషులకి వెంట్రుకలు అనేవి ఆటోమేటిక్గా వాళ్ళకి వెంట్రుకలు అనేవి రాలుతూ ఉంటాయి, వాళ్ళకి వెంట్రుకలు అనేవి ఊడిపోతుంటాయి అన్నమాట. ఆ ఊడిపోయిన వెంట్రుకలు మీరు ఎట్లయినా సరే ఒక వెంట్రుక సంపాదించారంటే కుమ్ములు తిరిగిన ఆడదైనా సరే మీ కాళ్ళు పట్టుకొని దాసోహం అవ్వాల్సిందే. అటువంటి పౌరుల అయితే స్త్రీ మీకు తెలిసిన స్త్రీ అయి ఉండాలి, మీకు పరిచయమైన స్త్రీ అయి ఉండాలి, మీకు దగ్గరగా ఉన్న స్త్రీ అయి ఉండాలి. అంతేగాని ఎక్కడో ఉన్న స్త్రీ గురించి మీరు ఆలోచన చేయొద్దు. అదేవిధంగా ఈ యొక్క ప్రయోగం అనేది ఒకవేళ ఆ స్త్రీ మాకు తెలుసు అండి కానీ వెంట్రుకలు అంటే మేము చేయలేం కదా అంటే ఎట్లా అంటే ఇది వెంట్రుకతో వచ్చిన వశీకరణ కాబట్టి కంపల్సరీ వెంట్రుక అనేది ఆ స్త్రీది ఏదో విధంగా సంపాదించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ వెంట్రుక దొరికితేనే ఈ యొక్క ప్రయోగం అనేది పనిచేస్తుంది. అయితే ఎట్లా చేయాలి ప్రయోగం అనే దాని గురించి తెలియజేసుకునే ముందు మీరు ఈ యొక్క ప్రయోగం వచ్చేసి శనివారం రోజున మీరు చేసుకోవాల్సి ఉంటుంది. శనివారం సాయంత్రం పూట చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఆ స్త్రీ వెంట్రుకను మీరు 1 కానీ 2 కానీ తీసుకున్నారు అనుకోండి. అనుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క వెంట్రుకను 1, 2 తీసుకోండి. తీసుకొని ఆ రెండింటిని ముడి వేయండి. ముడి వేసి మీకు సాంబ్రాణి స్టిక్స్ ఉంటాయి కదా, కడ్డీలు, మనం ధూపం అంటాం కదా, సాంబ్రాణి ధూపం అంటాం కదా, ధూపాలు వెలిగించి పెడుతుంటారు దేవుని దగ్గర. అటువంటి ధూపాన్ని కానీ లేకపోతే సాంబ్రాన్ని నిప్పు కొరువుల మీద వేస్తారు కదా, అటువంటి విడి సాంబ్రాన్ని తీసుకోండి. విడి సాంబ్రాన్ని తీసుకొని నిప్పు కొరువులు అనేవి తయారు చేసుకొని మీరు ఏం చేస్తారంటే దానిలో సాంబ్రాన్ని అనేది వేయండి. ఒకవేళ మేము అట్లా మాకు కుదరదండి అని అనుకుంటే ఆ స్టిక్స్ తీసుకోండి. ఇప్పుడు పెద్ద వస్తున్నాయిలే, అవి తీసుకొని దాన్ని వెలిగించండి. అది కాలుతూ ఉండిద్ది, మన కమ్మన వాసన వస్తూ ఉండిద్ది. అటువంటి వాసన వచ్చేటప్పుడు మీరు మీ యొక్క వెంట్రుక ఆ యొక్క స్త్రీ వెంట్రుక రెండింటిని ముడివేయండి. ముడివేసి దాన్ని మీ చేతిలో పట్టుకొని నేను వీడియో మీద మంత్రం ఒకటి ఇస్తాను అన్నమాట. 3 అక్షరాల మంత్రమే. ఆ యొక్క మంత్రంలో స్త్రీ పేరుని పెట్టేసి మీరు 108 సార్లు మంత్రం చదివి 3 సార్లు ఆ వెంట్రుకల మీద మీరు ఊదాలన్నమాట. అని ఊదండి. ఆ విధంగా ఊదిన తర్వాత మీరు ఆ వెంట్రుకలను ఏం చేస్తారంటే దాని చుట్టూ 3 సార్లు చెప్పండి. ఏది సాంబ్రాణి వేసి వచ్చి నిప్పు కొరువులు కానీ లేకపోతే స్టిక్ చుట్టూ 3 సార్లు తిప్పి ఆ సాంబ్రాణి అనేది యొక్క వెంట్రుకలు చూపించి ఈ వెంట్రుకలను దాంట్లో వేసి పూర్తిగా కాల్చివేసేసేయండి. అన్నమాట. ఏం మిగలకూడదు, శుభ్రంగా కాలిపోవాలన్నమాట. ఆ విధంగా కాల్చివేసేయండి. కాల్చివేసిన తర్వాత వాటి మొత్తాన్ని మీరు ఏం చేస్తారంటే ఒక కవర్లో కానీ ఒక పేపర్లో కానీ తీసుకొని ఎవరు తొక్కని ప్రాంతంలో మీరు దాన్ని తీసుకుని వెళ్ళిపోయి నీళ్ళలో కానీ లేకపోతే ఎవరు తొక్కని ప్రాంతంలో వేయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు కోరుకుంటున్న స్త్రీ 24 గంటల నుండి 48 గంటల్లో మీకు ఎక్కడున్నా సరే మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఫోన్ అన్నా చేయాలి, లేకపోతే మీ దగ్గరకన్నా చేయాలి. ఈ విధంగా ఎన్ని రోజులు చేయాలి అంటే ఈ విధంగా ఒక్కసారి చేస్తే చాలు రిజల్ట్ అనేది వచ్చింది. ఒకవేళ మీరు ఒకసారి చేసినా రాలేదనుకుంటే ఇంకొకసారి చేయండి, తప్పు లేదు. ప్రయత్నం అనేది మనం
1-2 సార్లు చేయాలి. అసలు చేయకుండా ఉన్నామంటే ఏం ఫలితం ఉండదన్నమాట. కానీ ఒక్కసారికి రిజల్ట్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం మంత్రాన్ని ఉపయోగించాం కాబట్టి రిజల్ట్ అనేది ఒక్కసారే వచ్చిందన్నమాట. కాబట్టి ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి. చెడును ఆశించి మీ సొంత కార్యకలాపాల కోసం ఒక స్త్రీని బలి చేసుకోవడం కోసం ఇటువంటి ప్రయోగాలు చేశారంటే వాటి కర్మ అనేది మనల్ని విడిచిపెట్టదన్నమాట. దానికి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందేనో, దానికి ఎవరైనా సరే శిక్ష అనుభవించవలసే ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించేసి చేయండి. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.